అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండినైతే మనమైతే చాలామంది వేస్ట్ చేస్తుంటాం. ఇలా లడ్డూల్లా చేయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా అయితే చాలా ఆరోగ్యకరమైనది కూడా. ముందుగా అయితే ఒక కడాయిలో ఒక 2 to 3 స్పూన్స్ వరకు నెయ్యినైతే వేసేసుకొని అందులోనే నేనైతే ఇక్కడ 2 కప్పుల వరకు పిండినైతే తీసుకుంటున్నాను. ఇలా పిండినంతా వేసుకొని ఒకసారి దీన్నంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు ఇలా కలుపుకుంటూ ఉంటే ఇలా రంగు అనేది మారుతుంది. ఇలా మారిన తర్వాత అందులోకి నేనైతే 2 కప్పులకి 1 కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. బెల్లంని వేసేసుకొని దీన్నంతా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇది ఇలా బాగా కొద్దిగా మెల్ట్ అయిపోయిన తర్వాత అందులోనే 1 కప్పు వరకు పాలని కూడా తీసుకొని కాచి చల్లార్చినవైనా ఓకే, లేదంటే పచ్చి పాలైనా వేసుకొని ఇలా కలుపుకోండి. దీన్నంతా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే ఒక 3 నుంచి 4 వరకు ఇలాచీని దంచి లేదంటే ఇలాచీ పౌడర్నైనా వేసేసుకోవచ్చు. వేసేసుకొని ఒక 5 minutes పాటు కలుపుకొని కంప్లీట్గా చల్లారిపోయాక ఉండల్లాగా మనం లడ్డూలకి ఎలాగైతే చుట్టుకుంటామో ఇలా చేతులకి నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా ఇలా ముద్దను తీసేసుకొని ఇదంతా కంప్లీట్గా కూల్గా అయిపోయాక ఇలా లడ్డూల్లా చుట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బాలామృతం లడ్డూలు అయితే రెడీ అయిపోయి పిల్లలకి కూడా ఇవి చాలా మంచివండి. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్